ఆసిఫాబాద్ లో గల 14వ వార్డు టీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థి చిలుకూరి శైలజను భారీ మెజార్టీతో గెలిపించాలని వాంకిడి మాజీ జడ్పీటీసీ డాక్టర్ విజయ్ కుమార్ వార్డుల వారిని కోరారు. ఆసిఫాబాద్ మున్సిపాలిటీలో గల 14వ వార్డు టీఆర్ఎస్ అభ్యర్థి చిలుకూరి శైలజ మాట్లాడుతూ ఎమ్మెల్యే కోవా లక్ష్మి గారి ఆధ్వర్యంలో సాధించుకున్నామని, అలాగే మెడికల్ కాలేజీని కూడా సాధించుకున్నామని, మళ్ళీ టీఆర్ఎస్ పార్టీకి మున్సిపాలిటీలో గల అన్ని వార్డులను అధిక మెజార్టీతో గెలిపించి ఎమ్మెల్యే గారికి కానుకగా ఇవ్వాలని ప్రజల్ని కోరారు. నిలబెట్టి నాకు సహాయం చేస్తున్నందుకు చాలా చాలా కృతజ్ఞతలు. ఆమె ఏ నమ్మకంతో అయితే నన్ను నిలబెట్టి నన్ను చూస్తుందో అదే ఆమె నమ్మకాన్ని నేను ఖచ్చితంగా సాధిస్తాను అనేసి నేను తెలుపుతున్నాను. అందరికీ ధన్యవాదాలు. ఓటేసి గెలిపించండి, ఆమె నమ్మకాన్ని నిలబెట్టండి. మనం ఆమెను ఒక పై స్థాయికి ఉన్నత స్థాయిలో నిలబెడదామనేసి నేను కోరుకుంటున్నాను. జై తెలంగాణ, జై బీఆర్ఎస్. కారు గుర్తుకే ఓటేద్దాం, కారు గుర్తుకే, కారు గుర్తుకే. జై బీఆర్ఎస్, జై బీఆర్ఎస్, జై కోవలక్ష్మి గారు. 14వ వార్డు కౌన్సిలర్ గా పోటీ చేస్తున్నానండి. చిలుకూరి శైలజ రవీందర్. 3వ నెంబర్ కారు గుర్తు గల 3వ నెంబర్కి ఓటేసి గెలిపించండి. గెలిచినాక మన సమస్యలు ఏంటివో మనం సాధించుకుందాం. ముఖ్యంగా ప్రజలకు ఉన్నటువంటి సమస్యలైనటువంటి డ్రైనేజీ కానివ్వండి, రోడ్డు కానివ్వండి, మన మొదటి దేవత పోచమ్మ గుడి, దానికి మార్గాన్ని ఏర్పాటు చేసుకుందాం. అనుకున్న పనులు మనం సాధిద్దాం. దాదాపుగా 70% వరకు సాధించాము. ఇంకా ఆమెకు సపోర్ట్ చేసి మిగతా సమస్యలన్నీ సాధించుకొని మంచి అభివృద్ధి గల ఆసిఫాబాద్ నియోజకవర్గం అని మనం నిరూపించుకుందాం. ఓకే, శ్మశానం కూడా ఏర్పాటు చేసుకుందాం. గెలిపించండి. 14వ వార్డు చిలుకూరి శైలజ రవీందర్. కారు గుర్తుకే ఓటు.